వెల్కమ్ బ్యాక్. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన తీరుపైన డిస్కషన్ కొనసాగుతుంది. జోగి రమేష్ గారు, ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో ఒక పని జరుగుతుంది కదా, దాన్ని ఆశావాహ దృక్పథంతో చూడాలి అని ఒక రకమైన కామెంట్ చేశారు. శ్రీధర్ గారు, శ్రీధర్ రెడ్డి గారికి అంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే, నదుల అనుసంధానం అనే ప్రక్రియని అందరూ ఆహ్వానిస్తారు, అందరూ ఆస్వాదిస్తారు. కానీ ప్రక్రియ జరిగిన తీరు లేదు, ఆ ప్రక్రియ ఏ విధంగా జరగాలనుకున్నారు అంటే మీ శ్రీధర్ రెడ్డి గారికి కొన్ని విషయాలు కూడా అంటే తెలుసు. కానీ ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కావూరు సాంబశివరావు గారు అవ్వచ్చు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్సత్తా, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా పట్టిసీమ అనే ప్రాజెక్టుని వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకించాయని ఒకసారి దాన్ని వెనక్కి తీసుకుంటే, పోలవరం ప్రాజెక్టు చేపట్టేటప్పుడు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం కానీ అధికారంలోకి రాకముందు కానివ్వండి, ఆ విభజన చట్టంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి పోలవరం ప్రాజెక్టుని వితిన్ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నప్పుడు పట్టిసీమ అనే ప్రాజెక్టు చేపట్టడం అనవసరం అని చెప్పేసి అన్ని పార్టీలు, రైతు సంఘాలు కూడా వ్యతిరేకించాయి. అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే పట్టిసీమ ఒక ఎత్తిపోతల పథకం, దాని ద్వారా వచ్చే లాభం ఏమీ కూడా లేదు. పట్టిసీమ ద్వారా వచ్చే వాటర్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ లేదు. అది కూడా 2 నెలల పాటు గోదావరికి వరదలు వచ్చినప్పుడే అది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కృష్ణానదికి కూడా వరదలు అదే టైంలో సేమ్ సైమల్టేనియస్గా అదే టైంలో వస్తుంది. దీనికి పట్టిసీమని అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించారండి. కానీ ఇప్పుడు అది కూడా సరే ఓకే, వ్యతిరేకించిన ప్రభుత్వం దాంట్లో వాళ్ళకేదో చేతులు మారుతాయో లేకపోతే 15% బోనస్ వస్తుందో, దాని ద్వారా 200 కోట్లు 300 కోట్లు లబ్ధి పొందుతా, అది కాదు, అది ఓకే, అది పక్కన పెడితే ప్రాజెక్టు అంటే పట్టిసీమని కంప్లీట్ చేయకుండానే 24 పంపుల్లో ఒక్క పంపును కూడా బిగించలేదండి శ్రీధర్ రెడ్డి గారు. ఒక పంపు అన్నా బిగించి కనీసం లిఫ్ట్ చేసి ఆ పోలవరం రైట్ కెనాల్లో ఒక చుక్క నీరన్నా పడితే కృష్ణానది దగ్గరకు వచ్చి గోదావరి కృష్ణ అనుసంధానం జరిగిందని చెప్పొచ్చు. ప్రజల్ని 13 జిల్లాల నుంచి తీసుకొచ్చారు కదండి. అంటే నేను అనేది ఏంటంటే, ప్రచార ఆర్భాటం తప్పితే సరైన విధానం లేదు. పవిత్ర సంగమాన్ని అపవిత్రం చేశారంటున్నాను, అంతేగాని వాళ్ళు సరిగ్గా పనిచేసి చక్కగా జేజేలు కొట్టుకుంటే అందరూ హర్షిస్తారు, అందరూ మీరు హర్షిస్తారు, మేము హర్షిస్తాం. కానీ అక్కడ జరిగిన తీరు విధానం సరిగ్గా లేదు. ఏదైతే కుడి కాలువలో ఈ పట్టిసీమ కాలువ అనుసంధానం చేసే క్రమంలో అది దాని కెపాసిటీ 5,000 క్యూసెక్లు దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డే 1 స్టార్ట్ చేసినప్పుడు 500 క్యూసెక్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఆ మాత్రం నీటి వనరులు లేకుండా అక్కడ మోటార్ తిరగలేదు. మోటార్ తిరగకుండా ప్రారంభం కాకుండా ఎట్లా ఓపెనింగ్ చేస్తారనేది ఇక్కడ సమస్య, ఎలా ఆవిష్కరిస్తారనేది ఇక్కడ సమస్య. మొదటి నుంచి వదిలిపెట్టిన రోజు, జాతికి అంకితం చేసి వదిలిపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ క్రమంలో ఏదైతే పట్టిసీమ వాటర్ వీళ్ళకు మోటార్లు తిరగపోయినా కూడా వర్షం పడింది, కొంత కలుపుకోలుగా ఆ వాటర్ కూడా వాగులు వంకలు పొంగిన వాటర్ కలుపుకొని అసలు కట్టి ఒత్తిడి పెంచి ఒక్కొక్క కట్టను తెంపుకుంటూ అంతవరకు వాటర్ తీసుకెళ్లారు. 174 కిలోమీటర్లు కూడా ఎలా జరిగింది అందరికీ తెలిసిందే. ఒక లక్ష్యం నిర్దేశించి బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఏమంటారంటే, చిన్న ప్రయత్నం అయినా జరిగింది కదా అంటారు. ఇప్పుడు చిన్న ప్రయత్నం అంటే బీజేపీ శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలి, వాళ్ళ నాయకులు అక్కడ ప్రాజెక్టుల సందర్శన అని ఒక కార్యక్రమం పెట్టిండ్రు. ఇవాళ నిన్న లాంచ్ అంటే మొన్న 2 రోజుల ముందు చేపట్టినటువంటి కార్యక్రమం, నిన్న లాంచ్ అయ్యేటువంటి పట్టిసీమ పరిస్థితులను విశ్లేషించకుండా అంటే సమీక్షించకుండా డైరెక్ట్ పోలవరం కాడకు పోయి అక్కడేం పనులు జరగలేదన్న మాట చెప్పినారు. ఒకవేళ వాళ్ళ నాయకులే పట్టిసీమను సందర్శించి ఉంటే వాళ్ళ నాయకులు చెప్పే వర్షంతో శ్రీధర్ రెడ్డి గారు అంటే ఏకీభవించాల్సిన పరిస్థితి వచ్చేది. అక్కడ వాస్తవాలన్నీ విజువల్స్లో క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఒక్క మోటార్ ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నంలో భాగంగా చూద్దాం, ఒక మోటార్ అన్నా చాలు అయ్యి కనీసం గుక్కడి నీళ్ళన్నా ఆ మోటార్ ద్వారా పంప్ అయి ఉంటే నీ లక్ష్యం దిశగా ఒక అడుగు వేసినావన్న భావించే ఆ మాత్రం అన్న సంతృప్తి
ప్రజలకు కానీ మీకు కానీ మిగిలేదు. కానీ అది కూడా లేకుండా బీజేపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు సగం మందికి పైగా దాన్ని ఓపెన్గా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ గారు చెప్పినట్టుగా పట్టిసీమని గతంలో అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. సరే ఏదో కార్యక్రమాన్ని తీసుకొస్తే కనీసం అందులోనన్నా చిత్తశుద్ధి కనబడుతుంది, అందులోనన్నా పని జరిగితే జరిగిందని చెప్పుకుంటారంటే 1600 కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం. నరసింహ్ గారు సరే, ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏంటంటే ఏ ప్రభుత్వం అయినప్పుడు ఇప్పటికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ వ్యక్తుల యొక్క వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం నదుల అనుసంధానం కార్యక్రమం చాలా మంచిదే. కానీ నదుల అనుసంధానము అనేది చేస్తూనే ఒకవేళ పనులు పూర్తయిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమం కానీ ఆ ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన ఏది చేసుకుంటే బాగుంటుంది. కానీ అది ఇప్పుడు ఎట్లుందంటే రెడ్ వచ్చి మొదలాడినట్టుగా ఏంటంటే పనులు పూర్తి కాకముందే ఆతృతగా అంటే ఎవరో వచ్చి మా గవర్నమెంట్ పడిపోతున్నట్టుగా, లేకపోతే ఎట్లయినా 3 సంవత్సరాలు ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటావు కదా నువ్వు. అటువంటి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు 24 పంపులు అయిన ప్రారంభించాల్సింది ఉన్నప్పటికీ అందులో ఒక పంపు కూడా పూర్తి కాకుండానే నిన్న చేయాల్సినంత అవసరం, అంత ఆతృత ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆడ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానము, వాళ్ళ యొక్క ప్రణాళిక, వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక, లేకపోతే మిగతా పంప్స్ ఫిట్ చేయడమో, లేకపోతే దీన్ని ఇంకింత ఫాస్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏరియాకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నము, దాంట్లో ఒక అధికారుల్లో ఆతృత కలిగించడం కోసము, లేకపోతే ఒక విశ్వాసం కల్పించడం కోసము అనేక రకాలుగా ఆలోచన ఉండొచ్చు. వాళ్ళకు ఉండేటువంటి కన్స్ట్రైంట్స్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్నాం. అయినా కూడా పోలవరంలో జరిగేటువంటి పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదని చెప్పేసి మా పార్టీ నాయకులు అక్కడ పర్యటన చేసి ఓపెన్గా మాట్లాడుతుంటే ప్రజల దగ్గర జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఒక పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా ఇక్కడ సంకీర్ణంలో ఉన్నా ఆడ ఏం జరగకుండా జరిగిపోతుందని చెప్పేసి డబ్బాలు కొట్టే సంస్కృతి మా దగ్గర లేదు. డెఫినెట్గా ఈ విషయంలో నేనేంటంటే జరిగిన ప్రక్రియ గురించి నేను పూర్తి స్థాయిలో వ్యాఖ్యానించదలుచుకోలేదు, అది ఎవరి విచక్షణకు వాళ్ళు వదిలేద్దాం. కానీ నేనేంటంటే ఓ ప్రయత్నం జరిగింది. డెఫినెట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు పట్టిసీమకు నీళ్ళు ఇస్తాను అన్నటువంటి విషయంలో తొలి విడతలో ఆడికి నీళ్లు తీసుకురావడం జరిగింది. వాగులు బొంగాయి, వంకలు బొంగాయి అంటే మనందరం పొంగొద్దు, నీళ్లు రావద్దని చెప్పేసి కోరుకున్నటువంటి అధ్వాన పరిస్థితుల్లో మనం ఉండకూడదనేది నా ఉద్దేశం. ఉన్నారని కూడా నేను అనుకోవట్లేదు ఎవరు కూడా. డెఫినెట్గా వర్షాలు పడితే వరదలు వస్తే నీళ్ళు వస్తాయి. రమేష్ గారు మాట ఏం చెప్పారంటే కృష్ణాకు అదే సమయంలో వరదలు వస్తాయి, గోదావరికి అదే సమయంలో వరదలు వస్తాయి అంటే ప్రకృతిని మనం సాధించలేము, ప్రకృతిని మనం పూర్తి స్థాయిలో ఈ విధంగానే అవుతుందని చెప్పేసి కొన్నిసార్లు గోదావరి బేసిన్ లో బ్రహ్మాండమైనటువంటి వాటర్ అవైలబిలిటీ ఉంటే ప్రయోజనాలు దాని తాలూకు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక ఎట్లా సాధ్యం అవుతుంది ఆ ప్రయోజనం అనేది ఏమన్నారంటే చెప్పాను కదా. ఇది ఈ వాదన ఇంతకుముందు గతంలో వేరే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినప్పుడు నేను చూశాను. నేనేమంటున్నానంటే రెండు ప్రాంతాలకి రెండు బేసిన్లలో ఒకటేసారి వరదలు వచ్చేస్తాయి కాబట్టి ఇది కట్టమూల లాభం ఏంటని చెప్పేసి డెఫినెట్గా మనం కంటింజెన్సీ ప్లాన్స్లో ఒక దగ్గర నుంచి సమస్య ఉంటే ఇవాళ మన గోదావరి ప్రాంతం నుంచి అనేక నీళ్లు పోతూ ఉంటాయి, ఇదే తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణా నీళ్ళు పోతూ ఉంటాయి, మధ్యలో ఉన్న అనేక ప్రాంతాలకు మనకి ఇవాళ కూడా ఇరిగేషన్స్ లేవు, ఇరిగేటెడ్ ఫెసిలిటీస్ లేవు. ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కాబట్టి అదొక ప్రయత్నంగా భావించండి. డెఫినెట్గా అదొక ఆల్టర్నేటివ్ ప్లాన్. ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రమైన పరిస్థితి, అక్కడ ముఖ్యమంత్రి గారు తొందరపడుతున్నారు, స్టార్ట్ కాకముందే అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకముందే మనం తొందరగా కంప్లీట్ చేయాలని ఆతురపడుతున్నారు అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడేమో అయిపోయిన వాటికి శంకుస్థాపనకు రాడు, నేను చైనా పోయిన తర్వాత వస్తా, నేను చెప్తున్న ఈ విషయము మీకు ఒక్కటే వాడిని చెప్తాను, రమేష్ గారు చెప్పనిద్దరు కానీ గోదావరి మీద అతిపెద్దమైనటువంటి ఒక బ్రిడ్జ్ మనం కట్టాము ఆ మధ్యకాలం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. కొన్ని మన రాష్ట్రానికి జాతీయ ములకట్ట దగ్గర వరంగల్ జిల్లాలో తర్వాత జాతీయ రహదారులు శాంక్షన్ అయినాయి, మీరు రండి శంకుస్థాపనకు వస్తారు, కేంద్ర మంత్రి గారు వస్తారంటే ఎక్కడ వరంగల్ పార్లమెంట్ ఎన్నిక వస్తుందో దానికంటే ముందు చేస్తే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, నాకు కష్టమైందని చెప్పేసి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసినట్టే బీఆర్ ఎన్నికలతో పాటు ఇక్కడ సర్క్యులర్ వస్తుంది కాబట్టి అది వస్తే మనం ప్రారంభోత్సవం చేయకుండా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ పేరు రాకూడదని చెప్పేసి, ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ చేశాం కదా. అంటే ఈ రకమైన రాజకీయం అక్కడో తిరుగుంది ఇక్కడో తిరుగుంది, అదే విచిత్ర పరిస్థితి. పోలవరం కడితే ఎవరికి పేరు వస్తుందని ఆయన భయం. ఇక్కడ పోలవరం కడితే ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, ఇవాళ ఎవరైనా కట్టినా నేను చెప్తున్న ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనకు ఓట్లు వస్తాయి కాబట్టి మనం ఈ చిన్న చిన్న ప్రయత్నాలకి చిన్న చిన్న పద్ధతులకు పోతే లాభం లేదు. కాసేపు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. జోగి రమేష్ గారు ఈ పట్టిసీమ అంశాన్ని ముగిద్దాం. మీరు చెప్పండి, పూర్తి చేయండి, దీనిపై డిస్కషన్ పూర్తి చేయండి. చివరి శ్రీధర్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారు కదా, మీరు వినే ఉంటారు. శ్రీధర్ గారు, శ్రీధర్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం జరగాలనేది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. దాన్ని మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలనే
ప్రకటన చేసింది కాబట్టి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానన్నారు కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీరు చెప్పవలసింది ఒకటేనండి. 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కన్నా కంప్లీట్ చేస్తే రాష్ట్ర చరిత్ర మారిపోతుంది, రైతాంగం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. దీన్ని ఆలోచన చేసుకొని పట్టిసీమ అనేది ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కాదండి, ఇది ఆల్టర్నేట్. అంటే 1600 డబ్బులేమో 1600 కోట్లు, 1 కోటి 2 కోట్లు 50 కోట్లు కాదు, 1600 కోట్ల రూపాయలతో పట్టిసీమ అనే ప్రాజెక్టు, అంటే ఎత్తిపోతల పథకం, ఇది టెంపరీ. దీనిని 1600 కోట్ల రూపాయలతో పెట్టారు. ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆగస్టు 15న టెంపరీ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తారండి ఎవరన్నా? పట్టిసీమ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నానని చెప్పేసి పెద్ద గొప్పలు చెప్పుకున్నారండి ఆగస్టు 15వ తారీఖున. ఇది చాలా దుర్మార్గం అండి. ఈ ప్రక్రియని, ఇటువంటి ప్రక్రియని మీలాంటి వాళ్ళు ఖండించాలి, చెప్పాల్సిన పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి శ్రీహరి గారు మీ ద్వారా అన్ని పార్టీలకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తామండి. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక సెప్టెంబర్ 17 ఇవాళ తెలంగాణ విమోచనమా లేకపోతే తెలంగాణ విలీనమా అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ముందుగా మహేష్ గారు, దాదాపు 67 ఏళ్ళ కిందట సెప్టెంబర్ 17వ తారీఖున 200 ఏళ్ళ నిజాం డైనెస్టీని బ్రేక్ చేస్తూ అప్పటి వరకు నిజాం రాచరిక పాలనలో మగ్గుతున్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆ భారత యూనియన్లో కలిపినటువంటి దినం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని విలీన దినంగా భావిస్తూ ఉంది, విలీన దినంగా పాటిస్తూ ఉంది. ఈరోజు మేము అన్ని పార్టీ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, తెలంగాణ ప్రజలకు విమోచనం కాదంటారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు విలీనం అంటే, విమోచన అంటే దానికి కొన్ని టెక్నికల్గా ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ సాంకేతిక పదాలు తప్ప ఖచ్చితంగా విలీనమే అంటారు. ఒక్కొక్కరు దృష్టి, ఇంకొంతమంది విద్రోహం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే దినాన్ని తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి స్వేచ్ఛను, లేదంటే తెలంగాణ ప్రజలు భారత యూనియన్లో, భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య యవనికపై వచ్చినటువంటి దినాన్ని విద్రోహం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరి వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని విలీన దినంగానే భావిస్తూ ఉన్నది. విలీన దినం అంటే నథింగ్ బట్ ఒక నిజాం ఫ్యూడల్ డైనెస్టీ నుంచి ఈ డెమోక్రటిక్ సొసైటీలోకి వచ్చినాం కాబట్టి దాన్ని స్వేచ్ఛ అనొచ్చు, విమోచన అనొచ్చు. అధికారికంగా ప్రాముఖ్యత ఉందా, లేకపోతే ఇది మామూలుగా నార్మల్గా చరిత్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గానే చూద్దామా, లేకపోతే ఆ ఇన్సిడెంట్ ని తరాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ప్రభుత్వం ఏదైనా చేయాలంటారా? ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఉద్యమం జరుగుతున్నంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బాణాలు ఎక్కువ పెట్టడానికో, లేదంటే ఆయన రాజకీయ స్వప్రయోజనం కోసమో, లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటేనో మొత్తానికైతే దీన్ని ఖచ్చితంగా విమోచన దినంగా జరపాలి అధికారికంగానే అనేక సార్లు ఆయన విజ్ఞప్తి చేసిండ్రు, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అదే సీఎం గారు ఈరోజు అదే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నిర్వహించే అధికారంలో ఉన్నారు. ఆయన నిర్వహించదలిస్తే నిర్వహించుకోవచ్చు, కానీ వ్యూహాత్మకంగా దాన్ని పక్కన పెట్టి కొన్ని వర్గాల ఓట్ల కోసం, రాజకీయాల కోసం మళ్ళీ అదే ఏ డైనెస్టీని అయితే 1000 తిట్టిండో అదే డైనెస్టీని మళ్ళీ పొగిడేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని వాళ్ళ చిత్తశుద్ధికి మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు కూడా ఉన్నాయి, కేసీఆర్ గారు మాట్లాడింది. కాబట్టి ఒకటైతే నిజం, తెలంగాణ ప్రజలకు ఈ రోజుతో భారత ప్రజాస్వామ్యంలోకి ఒక అడుగేసినటువంటి రోజు కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ చాలా రోజులుగా ఇది పెద్ద ఎత్తున విజయోత్సవాలను జరపాలని ఒక రకమైన దూరంతో ఇవాళ కూడా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు బీజేపీ తెలంగాణ. భారతీయ ఆత్మ ఉన్నవాళ్ళు, ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించే వాళ్ళు, ఆ రోజు స్వాతంత్ర స్ఫూర్తి రగిలించి నిజాం మీద పోరాడినటువంటి అనేక మంది అమరులను, వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాన్ని గౌరవించే వాళ్ళు దీన్ని విమోచనంగా పరిగణిస్తారు. అంటే చరిత్రని ఓటు బ్యాంకు రాజకీయ చేసే వాళ్ళు, ఆత్మవంచన చేసుకునే వాళ్ళు విలీనంగా పరిగణిస్తారు. దేశద్రోహులు, ప్రజాద్రోహులు దీన్ని విద్రోహంగా పరిగణిస్తారు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే విమోచనం అనేది, మనము విమోచనానికి విలీనానికి టెక్నికల్గా తెలియనంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నట్టు నేను అనుకున్న ప్రజలకు బాగా తెలుసు. విమోచనం అంటే నిజాం పాలన నుంచి ఆ రోజు ఆయన స్వచ్ఛందంగా భారతదేశంలో కలిస్తే అది విలీనం అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిస్తే అది విలీనం అవుతుంది. చిరంజీవి గారిని కొట్టి తిట్టి పట్టుకొచ్చుకుంటే అది విమోచనం అవుతుంది. నేను మహేష్ని విమర్శించట్లేదు. కాంగ్రెస్ పార్టీ లెట్ మీ ఫినిష్. నేను చెప్తున్నానంటే అది విమోచనము. 3 వైపుల నుంచి, సూర్యాపేట వైపు నుంచి, కర్ణాటక వైపు నుంచి, షోలాపూర్ వైపు నుంచి సైన్యాలు వచ్చి, ఎయిర్ ఫోర్స్ వచ్చి భారతదేశంలో ఆ రోజు బలవంతంగా కలపస్తే, నిజాం తలొంచితే ఈ విమోచనం సాధ్యమైంది.
దాన్ని విమోచనంగా పరిగణిద్దామా, విలీనంగా పరిగణిద్దామా? రాజకీయ పార్టీలకు వాళ్ళకి నేను వాళ్ళే తెలుసుకోవాలి. ప్రజలు ఎట్లా తెలుసుకున్నారు ఇప్పటికీ ఆ విషయంలో. నేనేమంటానంటే ఇవాళ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు, ఇప్పుడు అదే వీడియో నడుస్తోంది, ఆయన చెప్పిన వీడియో కావాలంటే మళ్ళీ చూపిస్తాను నేను సమయం ఉంటే. ఆయన ఏమన్నాడు, నేను రోషయ్య గారిని అడుగుతున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళ మొత్తం పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇవాళ కనీసం మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మనం రెండోసారి విడతలో 1100 మంది చచ్చిపోయినారు మనం అంటున్నాం. ఆ రోజు 4000 మంది చనిపోయినారు. మీరే మాట్లాడినటువంటి చాకలేలమ్మలు, లేకపోతే కొమరం భీమ్ గారు, లేకపోతే తురేబాజన్ ఖాన్ గారు, లేకపోతే షోయబుల్లా ఖాన్ గారు, బందయ్య, ఇవాళ కొంతమంది మనోభావాలు, ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ముస్లింలను కూడా మీరు అవమానపరుస్తున్నారు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో, పత్రికలు నడిపించి ప్రజల్లో స్వాతంత్రపూర్తి రచించిన వాళ్ళలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఆత్మత్యాగాలను మీరు ఇవాళ ఎంత స్థాయికి దిగజార్చామంటే వారి యొక్క ఆత్మత్యాగాలని, బలిదానాలని రాజకీయ ఓటు బ్యాంకుల దగ్గరికి దిగజార్చాం మనం. అంటే ఆ స్వాతంత్ర స్ఫూర్తికి ఒక సెప్టెంబర్ 17 ఒక చిన్న యాక్టివిటీగా పరిగణించకూడదు. ఇంతమంది ఆత్మ బలిదానాల యొక్క ఫలితము ఒక పోరాట స్ఫూర్తిని రగిలించినటువంటి రోజుకు ముగింపు రోజుగా, భారతదేశంలో కలిసిన రోజుగా, ఏ జాతికైనా స్వాతంత్రాన్ని జరుపుకోవడానికి కూడా ఇంత నీచ రాజకీయాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటే వీళ్ళని ఏమనాలని చెప్పేసి, ఏం నా మాటలతో తిట్టాలని చెప్పేసి ప్రజలు ఒక్క వీడియో మీరు చూడండి. ఒక్కొక్కటి మాట లాస్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో మచ్. కేసీఆర్ గారి యొక్క డిమాండ్ చూడండి అంతే. నేనేమంటున్నా, ఇది ఒక్కటి వీడియో, ఒకటి భారతీయ మీరు చూడండి కదా. హైదరాబాద్ స్టేట్ లో ఉండి మన రాష్ట్రంలో కలిసిండ్రు, వీళ్ళని గౌరవించాలని చెప్పి 17 సెప్టెంబర్ భారతీయ జనతా పార్టీ ఒక మాట అంటా ఉంది, ఈ రోజు మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రామ మందిరం కడతామని ప్రతి ఊరు నుంచి ఇటుకను ఇసుకను ఇనుపరాళ్ళని తీసుకొచ్చి ఊరు నుంచి తీసుకొచ్చి చేసింది కదా. భారతదేశాన్ని అల్లకల్లోలం బాగా చేసింది కదా. అలాంటప్పుడు రామాలయం పేరుతో ఓటు అడుగుతూ 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీ నాయకుడు చెప్పిన మాటలనే గౌరవం లేకపోతే అధికారంలో వచ్చింది. మరి ఈ రోజు కూడా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విషయం తప్పుదారి ప్రయత్నం చేయొద్దు. చెప్పండి, అనుకూలంగా ఉన్న ప్రకటన చేయమని చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే చారిత్రక పరంగా ఒక ఇన్సిడెంట్ తర్వాత ఆ ఇన్సిడెంట్ కర్ణాటక చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామ జన్మభూమి పేరుతో వ్యతిరేకము ఇటుకను తీసుకుపోయి రామాలయం చెప్పారు కదా. వాజ్పేయి కొన్ని రోజులు గవర్నమెంట్ లో ఉన్నాడు, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ లో ఉన్నాడు. సంఘ పరిపాలన ఆదేశం మోదీ ప్రభుత్వంలో ఉన్నాడు. కాబట్టి అయినప్పటికీ రామాలయం ఎందుకు కడతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ లో ఎంఐఎం కు భయపడి మీరు దేశద్రోహులా, మీరు ప్రజాద్రోహులా, మీరు నయవంచకులు చెప్పాలి కదా. భారతీయ జనతా పార్టీ నయవంచకులు ఎవరైనా ఉంటే, నమ్మక ద్రోహులు ఎవరైనా ఉంటే, ప్రజా ద్రోహులు ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రజలను వంచి రామజన్మభూమి 2 సీట్లు ఉన్నటువంటి మీరు అధికారం చరిత్ర మీరు ఎందుకు చెప్పండి. చాతనైతే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమా అనుకూలమా? మీ ప్రభుత్వం వ్యతిరేకమా? నిజాం నవాబు అనేది మాట్లాడుతారు. విమోచన దినం అని నిజాం నవాబు కాలంలోనే గండిపేటను గానీ హిమాయసారం గానీ కట్టడం జరిగింది. ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఒక నిమిషం నాకు టైం గారు, హైదరాబాద్లో అభివృద్ధి ఎవరి కాలంలో ఏం జరిగింది, నిజాం ఏం కట్టారనేది సబ్జెక్ట్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ అనే ఒక సంస్థానం ఏదైతే ఉందో, హైదరాబాద్ అనేది ఒక ప్రత్యేకమైన స్టేట్ ఏదైతే ఉందో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది భారతదేశంలో కలవలేదు. తర్వాత కొంతకాలం తర్వాత కొన్ని పరిణామాల తర్వాత కలిసింది. అంగీకరించండు కానీ వాలంటరీ ఉద్దేశపూర్వకంగా నిజాం ఏంటంటే నిజాం నవాబు 1947 కంటే ముందే కలవడానికి నిజాం నవాబు అప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రజల్ని తన నిరంకుశత్వంతో ఏలాలనుకున్నాడు. నిజాం నవాబు పాలనలో ఎలాంటి నిరంకుశత్వం అదంతా లేకుండే. నిజాం పాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఘనంగా జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కట్టిండు, హిమాయసార్ ఆయన కట్టిండు, గండిపేట ఆయన కట్టిండు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ కట్టడం కూడా ఆయనే కట్టిండు. నేనేమంటున్నా అంటే నిజం కదా. అరే మీకు మత పిచ్చుందా? మీకు భారతీయ
జనతా పార్టీకి చెప్పగలిగింది ఏం లేదు. ప్రజల కోసం చెప్తున్నాం. 17 సెప్టెంబర్ కారణంతో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తున్నాం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అంశం మాట్లాడినా ప్రజాస్వామ్యయుతమైన పదాలు వాడడం, ఆ ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. కొన్ని పదాలు ప్రజాద్రోహం అనేది ప్రజా వ్యతిరేకంగా ఆయన మాట్లాడే ప్రజాద్రోహం దేశద్రోహులు ఎవరు? భారతదేశంలో ఆ రోజు నిజాం విలీనమై లేకుండా నిజాం భారతదేశంలో వ్యక్తే కదా. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి 16 జిల్లాలు అవుతున్నాయో భారతదేశంలో ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది. విమోచన జరిగినటువంటి విషయాలను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అప్పుడు దిగజాడు రాజకీయాలు ఎందుకు అడుగుతున్నా? రజాకారుల వారసులకు ఒత్తాస పలకడం కోసం మీరు ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. నిజాం పాలన, నిజాము ప్రజాపాలన, ప్రజాస్వామ్యంగా పాలించిండు. ఎవరు మాట్లాడారు విషయం గురించి? ఈ వీడియోలో ప్రశ్నించింది ఎవరు? నిజాం యొక్క కేసీఆర్ ప్రశ్నించాడా? కేసీఆర్ నిజాం యొక్క పరిపాలన నిజాం పరిపాలనకు నిదర్శనం ఏంటంటే ఇదే సబ్జెక్ట్ మీద రాత్రి 8 గంటలకు 4th ఎస్టేట్ నాకు 30 సెకండ్లు కంప్లీట్ చేస్తాను. 10 seconds లో మీరు కంప్లీట్ చేయండి. తర్వాత నిజాం పరిపాలన నిదర్శనం ఏంటంటే ఈ రోజు హైకోర్టు ఏదైతే మనం ఉమ్మడి రాష్ట్రం కొంటే హైకోర్టు ఏదైతుందో హైకోర్టు కట్టుకున్న క్రమంలో అక్కడ పోచమ్మ దేవాలయం ఉండే. అయితే అక్కడ ఆర్కిటెక్ట్స్ పిలిచి న్యాయస్థానం కడుతున్నాం అనే టైంలో అయిందంటే టెంపుల్ నుంచి తీసేద్దామని అడ్వైజర్ చెప్తే ఆయన చెప్పింది ఏంటి? న్యాయస్థానం కట్టుకుంటాం, అతను టెంపుల్ కూడా అదే విధంగా కొనసాగించి పక్కన హైకోర్టు మతపరమైన నరసింహ గారు మీరు ప్రశ్నించిన విషయాల గురించి సమయం లేదు, మన సమయం చాలా తక్కువ ఉంది. కంప్లీట్ సమయం కూడా ఏమంటున్నానంటే ఇదే సబ్జెక్ట్ మీద రాత్రి 8 గంటలకు 4th ఎస్టేట్ లో డిస్కషన్ పరిపూర్ణంగా గంట సేపు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేసినప్పుడు సమాధానం ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా చెప్పాల్సిన అవసరం మాకు. ఒకటి ఏం చెప్పాలా? గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాట మీద ఈ రోజు కన్నా మళ్ళీ ఆలోచించిన నిర్ణయం తీసుకుంటారన్న ఒక ఆశాభావంతో ఉన్నాము. రెండోది, ఆ రోజు ఈయన అన్నది స్టేట్మెంట్ ప్రజలు కూడా రాంగ్ మెసేజ్ పోవద్దు. ఆ రోజు నిజాం ప్రభు ఇది స్వతంత్ర దేశంగా నన్ను పరిగణించాలని ఐక్యరాజ్య సమితికి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నమాట వాస్తవం. కాకపోతే అప్పటి భారత సైన్యం ప్రయోగించి దీన్ని ఆయన తలొగ్గేలాగా చేసి భారత ప్రజాస్వామ్యంలో దాన్ని ఆ రోజుగా 200 సంవత్సరాలు నిజాం కేవలం ఎక్కడ జరిగిందంటే స్వాతంత్ర భారతదేశానికి స్వతంత్రం ఒక యువకుడు చేసినట్టుగా జరిగింది తప్ప నిజాం పరిపాలన 8 గంటలకు సెప్టెంబర్ 17 దినం విమోచనమా లేకపోతే విలీనమా అనే అంశం పైన 4th ఎస్టేట్ లో అమర్ గారి ఆధ్వర్యంలో షో జరుగుతుంది. దాదాపు గంట సేపు ఇదే అంశం పైన డిస్కషన్ కొనసాగుతుంది. బ్రేక్ తర్వాత తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.